వ్యవసాయానికి జీవనాధారమైన సాగునీటికి నదులు అనుసంధానమే ఏకైక పరిష్కార మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోనున్నాయని, దీనికి కేంద్రం ఆర్థికంగా అండగా నిలబడాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆయన కోరారు. అలాగే దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ సంస్థలను ఏపీకి పంపాలని జయశంకర్ను కలిసి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచే నేరుగా వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడను ఆదుకునేందుకు రాష్ట్ర జీఎస్టీపై తాత్కాలికంగా 1% అదనపు సర్ఛార్జీని విధించేందుకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నదుల అనుసంధానం ప్రాజెక్టును ఏపీలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనివల్ల రాష్ట్ర రూపురేఖలే మారిపోనున్నాయని చంద్రబాబు అన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నాలను అనుసంధానించి ఏపీని కరువు మారుస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానానికి కేంద్రం సాయం చేస్తున్నట్లుగానే ఏపీకి సహకరించాలని నిర్మలాను కోరారు. ప్రస్తుతం పోలవరం ద్వారా గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు తెస్తున్నామని, అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసి బనకచెర్ల మీదుగా రాయలసీమకు తీసుకువెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. 60,000 కోట్ల వరకు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరగా నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది. ఏదైతే మొన్న ఫ్లడ్స్ వచ్చినాయో, వరదల వల్ల ముఖ్యంగా విజయవాడ పట్టణం మొత్తం కూడా అన్ని విధాలుగా కూడా చిన్నాభిన్నం అవడం జరిగిందో, చాలామందికి లక్షల్లో ఆస్తి నష్టం అనేది జరగడం జరిగింది. దాన్ని ఎదుర్కోవటానికి, దాన్ని అధిగమించడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే జీఎస్టీ ఉందో దానిపైన 1% సర్ఛార్జ్ కోరటం జరిగింది. రెండవది, అతి ముఖ్యమైనది, గోదావరి పెన్నా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పోలవరం పూర్తయితే ఆ నీటిని మనం పెన్నా దాకా తీసుకొచ్చేదానికి అన్ని ప్రణాళికలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే దానికి కేంద్రం వైపు నుంచి సహాయ సహకారాలు అందించమని చెప్పి కోరటం జరిగింది. ఏదైతే కెన్ బిట్వా మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేంద్రం వైపు నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. అనంతరం మరో కేంద్ర మంత్రి జయశంకర్తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రభావం దేశంపై ఏ విధంగా ఉండబోతుందని చర్చించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని కోరారు. దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలను ముందుగా ఏపీకి తీసుకురావాలని చంద్రబాబు కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. కేంద్ర మంత్రి గారితో కూడా ముఖ్యమంత్రి గారు కలవటం జరిగింది. ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ వైపు నుంచి కానీ ఇంట్రెస్ట్ చూపించేవారు ఎవరు వచ్చినా కానీ దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించండి. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము తీసుకున్నాము ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపించే సత్వ మాకుంది, చేసి చూపిస్తాం. ఏ డెలిగేషన్ వచ్చినా కానీ, ఏ దేశం వాళ్ళు వచ్చినా ఇన్వెస్ట్ చేయడానికి తప్పకుండా మా వైపు మళ్లించండి అని చెప్పి కోరడం జరిగింది. దీంతో పాటుగా సింగపూర్కి సంబంధించి ఏదైతే అమరావతిలో వారిని భాగస్వామ్యం చేయడం జరిగిందో దాన్ని పునరుద్ధరించమని చెప్పి కోరటం జరిగింది. ఆ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా జయశంకర్ గారిని కోరటం జరిగింది. దాని గురించి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు.